చూడండి మనోడైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి హంగామా చేస్తున్నారు. ఇండియా సలాం అలైకుం. వాలేకుం సలాం. నిజామీ స్ట్రీట్ లో ఎంత బీభత్సంగా అయితే అవుతున్నాయి, మొత్తం యూరోపియన్స్ లాగే ఉన్నారు. నాకేమో మా నిజంగా చెప్తున్నా, యూరోప్ లో వచ్చేసిన ఫీలింగ్ ఉంది ఇక్కడ నుండి. ఎందుకంటే అజర్బైజాన్ అనేది యూరోప్ కన్నా ఏం తక్కువ కాదు, యూరోప్ లోనే మనకి ఉంటుంది. బట్ ఇక్కడ రావడానికి మన ఇండియన్స్కి అయితే వీసా చాలా ఈజీ. నాకైతే 1 డేలో దొరికింది మా వీసా అయితే. అండ్ మన వాళ్ళు థైలాండ్ అది చీప్ అని వెళ్ళిపోతున్నారు, కానీ యూరోప్ వైపు ఎంజాయ్ చేయాలంటే బాకుకి మాత్రం రావాలి మా, నిజంగా చెప్తున్నా మా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం ఓల్డ్ బాకు బయట ఉన్నాం. నా వెనకాల కనిపిస్తుంది కదా పెద్ద కోట కూడా, దీని లోపలే ఓల్డ్ బాకు అనేది ఉంది. ఒకప్పుడు ఇదే బాకు అనేది, దీని లోపల అయితే మీకు తీసుకెళ్తాను. చూడండి ఎంట్రీ వీటి నుండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూఆర్ వాచింగ్ నౌ ట్రావెల్ విత్ ఆంధ్ర వాళ్ళ. అంటే అయితే నేను ఇప్పుడు బాకులో ఉన్నాను. బాకు అజర్బైజాన్లో ఉంది. లైక్ నిన్న నేను ఎలా అయితే ఉజ్బెకిస్తాన్ నుండి తాష్కింద్ నుండి బాకుకు వచ్చానో చూశారు మీరు. మొత్తం వీడియో ఎందుకు చూపించలేకపోయానంటే చాలా తలకాయ నొప్పి ఉంది ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చేటప్పుడు. ఎందుకంటే లైక్ మన ఫ్లైట్ మిస్ చేసాం. తర్వాత ఇంకా ఓవర్ నైట్ ఫ్లైట్ తీసుకొని మనం తాష్కింద్ నుండి ఇక్కడ బాకుకి అయితే వచ్చాం. బాకుకి రాగానే అంత చలి అయితే లేదు. లైక్ ఇక్కడ టెంపరేచర్ వచ్చి ఇప్పుడు +1 అలా ఉంటుంది, ఫీల్స్ లైక్ మైనస్. బట్ అయినా చూడండి ఎండ అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు. నా చేతులు అయితే వణుకుతున్నాయి గాలి వల్ల. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వ్యూ చూడంగానే బాకుది ఫీల్స్ లైక్ యూరోప్. నిజంగా బాయ్, నిన్న రాత్రి వచ్చేటప్పుడు నేను మొత్తం చూస్తూ ఉన్నా, ఏదో యూరోప్లో వచ్చేసిన ఫీలింగ్ ఉంది నాకైతే. ఇక్కడైతే చూడండి మీరు, ఫస్ట్ వ్యూ ఆఫ్ బాకు. మనం అయితే ఓల్డ్ బాకులో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు సిమ్ తీసుకోవాలి ఉజ్బెకిస్తాన్ది. మనకు ఉజ్బెకిస్తాన్లోనే ఆఫ్ అయిపోయింది. దెన్ ఐ హ్యావ్ టు బై ఎ సిమ్ హియర్. ఫస్ట్ సిమ్ తీసుకొని ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ చూడండి, లోకల్ బస్సులు. ఇంకా మనం ఇక్కడ లోపల నుండి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇది అండర్ గ్రౌండ్. మన వసీం బాయ్ ఉజ్బెకిస్తాన్లో నుండి మన తోడే ఉన్నాడు. అండ్ ఈయనది ఇక్కడ హాస్టల్ గాని ఉంది బాకులో, వసీం బాయ్ది. రోడ్ క్రాస్ చేయడానికి వచ్చాము వీటి నుండి. రోడ్ పైన నుండి వెళ్తే ఇక్కడ ఫైన్ అంట. దానివల్ల వీళ్ళు అండర్ గ్రౌండ్స్ కట్టున్నారు. అండర్ గ్రౌండ్లో నుండి మనం బయలుదేరాలి. చూడండి ఇక్కడ వాళ్ళు ఇలా ఉన్నారు, ఎలా డ్రెస్సింగ్ స్టైల్ ఉందో వీళ్ళది. మొత్తం యూరోపియన్ కల్చర్. మనం జస్ట్ ఆడ నుండి ఇటు దాకా రావడానికి ఇది తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బై ఎ సిమ్. ఫస్ట్ మనం సిమ్ తీసుకున్న తర్వాత మన నెట్వర్క్ అయితే ఆన్ అవుద్ది. తర్వాత ఇక్కడ లోకల్ స్పాట్లు ఏమున్నాయి మొత్తం గూగుల్ మ్యాప్స్ ద్వారా మొత్తం మనం కనుక్కుందాం. ఇది మొత్తం నిజామీ స్ట్రీట్ స్టార్ట్ అవుతుంది దీని నుండి. ఇక్కడ ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో. అండ్ బుటిక్స్ లైక్ లేడీస్ బట్టలు, గోల్డ్ షాప్స్, సోవెనియర్ షాప్స్, ఇటాలియన్ ఐస్ క్రీమ్ షాప్స్, టర్కిష్ ఐస్ క్రీమ్స్. ఇదికేనండి నిజామీ స్ట్రీట్ స్టార్టింగ్ ఎంట్రన్స్. మా లిటరల్లీ చూడండి క్రౌడ్ అయితే ఎంత ఉందో ఇక్కడ. మనం జస్ట్ ఈరోజు 30 ఈరోజు, రేపు న్యూ ఇయర్ కోసం ఇక్కడ చాలా మంది బయట నుండి అయితే వచ్చున్నారు. ఇక్కడ చూడండి ఎలా అయితే కట్టున్నారు వీళ్ళు న్యూ ఇయర్ కోసం. క్రౌడ్ అయితే ఫుల్గా నిండిపోయింది నిజామీ స్ట్రీట్లో. ఇంత క్రౌడ్ అయితే నేను ఏ వ్లాగ్లో చూడలేదు, ఎవరు వ్లాగర్ కానీ చూపించుండడు. క్రౌడ్ అయితే చూడండి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాబట్టి వీళ్ళు అండ్ ఇలా తయారు చేస్తున్నారు. మనం అయితే ఫస్ట్ సిమ్ తీసుకోవాలి. సిమ్ కోసం వాక్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ సిమ్ తీసుకున్న తర్వాత మొత్తం ఇది అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేపిస్తా మొత్తం బాకుని. అండ్ ఇది మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అయితే వీళ్ళు కట్టున్నారు. సిమ్ తీసుకోవడానికి అయితే మేము ఇక్కడ అజర్ సెల్కి వచ్చున్నాం. సిమ్ బై చేద్దాం. ఫస్ట్ కనుక్కుందాం ఇక్కడ ప్రైజెస్ ఏమున్నాయో సిమ్వి. ప్రెసెంట్ అయితే సిమ్ కోసం వెళ్ళి అడిగితే 39 మనాజ్ స్టార్టింగ్. అండ్ తర్వాత 39 మనాజ్కి 30 GB ఇస్తారంట. అది టూరిస్ట్ ప్యాకేజ్. ఇక్కడ లోకల్ వాళ్ళకి తక్కువ, టూరిస్టర్స్కి అయితే చాలా ఎక్కువ ఉంది ప్రైజెస్. 39 మనాజ్ అంటే 7 రోజులు 5 రోజులకి అసలు తీసుకోవాల్సిన అవసరం లా. మన వసీం బై సిమ్ ఉన్నింది, దాన్నే నేను మన ఫోన్లో వేసుకుని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇవి ఏమైతే కనిపిస్తున్నాయి మొత్తం వీళ్ళు తినే స్వీట్స్ ఇవి ఇక్కడివి. చూడండి ఎలా అయితే ఉన్నాయో. అండ్ ఇక్కడ నుండి అయితే సిమ్ అయితే మనకి ఏదో ఒకటి అరేంజ్మెంట్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మన విషయం ఏమంటే ఇక్కడ నుండి ఏమన్నా
టూరిస్ట్ స్పాట్లు. లైక్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నిజామీ స్ట్రీట్లో ఉన్నాను నేను. నిజామీ స్ట్రీట్ లుకింగ్ లైక్ అమేజింగ్ బికాస్ ఆఫ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ హీఈస్ కమింగ్. వాలేకుమ్ సలాం. అల్హమ్దులిల్లా. యా యూట్యూబ్ చూడండి మనోడైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి హంగామా అయితే చేస్తుంది. ఇండియా సలాం అలైకుం. వాలేకుమ్ సలాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే నిజామీ స్ట్రీట్లో ఎంత బీభత్సంగా అయితే అవుతున్నాయి. మొత్తం యూరోపియన్స్ లాగే ఉన్నారు. ఉజ్బెకిస్తాన్లో అయినా మనకి ఉజ్బెకి ఫేసెస్ కనిపించేవి, ఈ ఫేసెస్ కనిపిస్తున్నాయి యూరోపియన్స్వి. అండ్ మా నిలబడితే గుచ్చేస్తున్నట్టు స్కామ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ వాడు వస్తాడు, ఒకడు ఫోటో తీసుకుంటాడు, 2-3 మనాట్లు అడుగుతాడు. ఇలా నిలపడంగానే ఇంకోటి వస్తాడు, ఏమంటాడంటే ఇండియన్ పాకిస్తానీ రెస్టారెంట్ అంటాడు. మన ఫేసెస్ చూడగానే వీళ్ళకి అర్థమైపోతుంది ఇండియా పాకిస్తానీ అని. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చూడండి ఎంత బాగుందో. లైక్ మనం ఏదో పోర్చుగల్, లైక్ ఇటలీ, మిలానో అక్కడికి వచ్చేసినట్టుంది మొత్తం యూరోప్. అండ్ అస్సలాం వాలేకుమ్ నోను. ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి ఫుడ్వి. అండ్ అన్ని కెఫేస్, చాలా కెఫేస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు న్యూ ఇయర్ మార్కెట్లో అయితే ఎంటర్ అవుద్దాం. చిన్న చిన్న స్టాల్స్ పెట్టున్నారు వీళ్ళంతా. ఎంత క్యూట్గా, ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు చూడండి. లైక్ కాఫీ షాప్స్, వైన్స్, ఇంకా ఫాస్ట్ ఫుడ్స్, ఎవ్రీథింగ్ వీళ్ళైతే ఇక్కడ చేస్తున్నారు. నాకేమో నిజంగా చెప్తున్నా యూరోప్లో వచ్చేసిన ఫీలింగ్ ఉంది ఇక్కడ నుండి. ఎందుకంటే అజర్బైజాన్ అనేది యూరోప్ కన్నా ఏం తక్కువ కాదు, యూరోప్లోనే మనకి ఉంటుంది. బట్ ఇక్కడ రావడానికి మన ఇండియన్స్కి అయితే వీసా చాలా ఈజీ. నాకైతే 1 డేలో దొరికింది మా వీసా అయితే. అండ్ స్టాల్స్ అయితే చూడండి, లైక్ బర్గర్స్, చూడండి మా అందరు ఎలా అయితే ఉన్నారో. అసలు న్యూ ఇయర్కి మొత్తం న్యూ ఇయర్ ఇప్పుడే కనిపిస్తుంది. మొత్తం న్యూ ఇయర్ ఇక్కడే ఉన్నట్టుంది బాకులు నాకు తెలిసి. మన వాళ్ళు థైలాండ్ అది చీప్ అని వెళ్ళిపోతున్నారు, కానీ యూరోప్ వైపు ఎంజాయ్ చేయాలంటే బాకుకి మాత్రం రావాలి మా, నిజంగా చెప్తున్నా. యూరోప్కి అయితే మనకి షెంగెన్ వీసా అంటే తల నుండి తోక దాకా వచ్చేస్తుంది ప్రాణం. ఈ వీసా అయితే నాకు జస్ట్ 1 డేలో దొరికింది, నిజంగా చెప్తున్నా 1 డేలో. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత యూరోప్ కన్నా ఏం తక్కువ కాదు ఇది. లైక్ కాఫీ 5 మనాట్స్ అయిపోయాయి. లైక్ మనవి 300 రూపీస్ ఒక కాఫీ కప్, 300. అది ఎంత ఎక్స్పెన్సివ్గా ఉందో మీరు అనుకోవచ్చు. లైక్ చిన్న కాఫీ కప్ 5 మనాత్, మన ఇండియావి 300 రూపాయలు. చూడండి నాతో పాటు సూపర్ మ్యాన్ ఇంకా బ్యాట్మ్యాన్ గాని ఉన్నారు. వీళ్ళతో ఫోటో తీసుకుంటే మళ్ళీ ఒకడు 300 ఎక్కువ తీసుకుంటారు. ఫోటోలు గీటోలు అవసరంలా. అండ్ సోవినియర్ షాప్స్, లైక్ క్యాండీ షాప్స్ అండ్ పొటాటో. కార్న్ ఎక్కువ ఉంది, చలి కదా, అందుకు విడిగా కార్న్ తింటున్నారు వీళ్ళందరూ ఎక్కువగా. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ ఇదైతే చాలా ఎక్కువగా. ఈడ అబ్బాయిలు తీసుకెళ్ళి అమ్మాయిలకి ఇస్తున్నారు. మనకైతే ఏ అమ్మాయిలు లేవు కాబట్టి మనం ఎందుకు తీసుకొని అవి మొత్తం. అండ్ వైన్, సిగరెట్స్ చాలా ఎక్స్పెన్సివ్గా. ఎవరైనా వస్తా ఉంటే ఇండియా నుండే తీసుకొచ్చుకోండి. ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి సిగరెట్స్ మాత్రం. 22 మనాత్, 15 మనాత్, నాయన్న 1000 రూపాయలు, 1500. ఇట్స్ ఎగ్జిట్ అనుకుంటా. ఇప్పుడు చూసారు కదా, ఇది మొత్తం ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చేసిన మార్కెట్. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి మనం పవర్ బ్యాంక్ కాదు నాకు, ఎందుకు పవర్ బ్యాంక్. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఓల్డ్ బాకులోకి అయితే వెళ్దాం, అంటే పాత బాకు. ఇప్పుడు ఇది మొత్తం నిజామీ స్ట్రీట్ ఇప్పుడు ప్రెసెంట్ టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది. తిరుగుతూ ఉంటారు, మా హోటల్లో వచ్చి తినండి అని. బట్ మా నిజంగా చెప్తున్నా, ఈడ ఖర్చు పెట్టాలంటే మీరు ఖర్చు పెట్టొద్దు ఎక్కువగా.
నిలబడితే స్కామ్స్, నిలబడితే గుచ్చేస్తున్నారు ప్రతిదీ. అండ్ పర్ఫ్యూమ్ షాప్స్ చూసారా, రెస్టారెంట్స్. ఇదే స్ట్రీట్స్లో మీకు నైట్ క్లబ్స్ కానీ ఉన్నాయి. అంటే అదే అనుకోండి, సీక్రెట్ క్లబ్సా, సీక్రెట్ క్లబ్స్ నైట్లో అంట. అండ్ ఇక్కడ మీకు స్కామ్స్ కానీ ఎక్కువగా, ఎందుకంటే ఇది మొత్తం యూరోపియన్ కల్చర్ లాగా కనిపిస్తుంది, బట్ కానీ ఇది వచ్చేది మన ఏషియాలోనే. ఇదే ఇక్కడ కనిపిస్తుంది అజర్బైజాన్ ఫ్లాగ్. దిస్ ఈజ్ కాస్మెటిక్ షాప్. అండ్ చూస్తున్నారు కదా ఎంతైతే వీళ్ళు డెకరేట్ చేస్తున్నారు న్యూ ఇయర్ కోసం. ఇది మొత్తం మనోడే చెప్తున్నాడు అవన్నీ చూపి ఒకరా నాయన అంటున్నాడు. అవి చూపిస్తేనే కదా అర్థమైంది ఇక్కడ రియాలిటీ. ఖాకే ఆ రే భాయ్ శుక్రియా బోల్నేకి లియే. రండి అన్నం తినిపిస్తాను అంటున్నాడు. తినేదే వస్తున్నాం భయ్ అంటున్నాం. మన వసీం భాయ్ ఉండేదాకా మనకి ఇక్కడ భయం లేదు. ఎందుకంటే వసీం భాయ్ది ఇక్కడ ఓన్ హాస్టల్ అయితే ఉంది. ఇంకా అరీనా బాజీ ఉంది కదా, ఆమెదైతే ఓన్ రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ మనం ఇక్కడ సేఫ్ వీళ్ళు ఉండేదాకా. వీళ్ళు లేరంటే మనకు కానీ గుచ్చేస్తారు ఎక్కడ ఒకటి వీళ్ళు తీసుకెళ్ళి. అండ్ ఇక్కడ నుండి నాకు తెలిసి నిజామీ స్ట్రీట్ అయితే ఆఫ్ అవుద్ది. థ్యాంక్ యూ స్పెషల్గా. అమ్మాయి అయితే పర్ఫ్యూమ్ పట్టింది, చేతిలో పర్ఫ్యూమ్ ఇచ్చింది, బాగుంది. ఇక్కడ వాళ్ళు అయితే పర్ఫ్యూమ్స్ చాలా యూస్ చేస్తున్నారు. పర్ఫ్యూమ్ బిజినెస్ వాళ్ళకైతే ఇది ఒక హెవెన్ ఐ థింక్. ఏం బాయ్, పర్ఫ్యూమ్స్ అయితే చాలా వీళ్ళు సేల్ చేస్తున్నారు అండ్ యూజ్ కానీ చేస్తున్నారు. అలాగే మా ఇలా ఫోటోలు తీసుకుంటున్నారు కదా, ఇలా ఫోటోలు తీసుకోవాలంటే మీరు తొందరపడి వాడు వెళ్ళి పిలుస్తున్నారని ఫోటో తీసుకుంటే మీ దగ్గర 5 మనాత్లు అయితే అడుగుతాడు. ఇట్టా అట్టా అని 1-2 ఇచ్చి మీరు దూరం కావచ్చు. ఇది కానీ స్కామ్స్. ఇక్కడ రాగానే మీకు ఫొటోస్ గిటోస్ అన్ని నిలబడిపోతుంది. చిన్నపిల్లలు వచ్చి ఫ్లవర్స్ ఇస్తారు. అండ్ మనం ఏమనుకుంటాం, క్యూట్గా ఉన్నారు పిల్లలు, మనకు ఫ్లవర్స్ ఇస్తున్నారు అనుకుంటాం. బట్ కాదు, వాళ్ళు కానీ మీకు 5 మనాత్స్ అని అడుగుతారు తర్వాత ఫోటో తీసుకున్న తర్వాత. దానివల్ల ఇలాంటి స్కామ్స్లో అయితే పోవద్దు. నిజామీ స్ట్రీట్ నిజంగా చెప్తున్నా చాలా ఎక్స్పెన్సివ్ మామ. ఇక్కడ కొనాల్సిన అవసరమే లేదు. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మా దగ్గర కోట్లు ఉన్నాయంటే వచ్చి కొనుక్కోవచ్చు ఇలాంటి జాకెట్స్. అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్ షాప్స్ అయితే అడుగడుగునా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా పర్ఫ్యూమ్స్ అనేది వీళ్ళు ఇస్తూనే ఉన్నారు. ఎక్కువగా ఫ్రూటీ ఫ్లేవర్స్ అనేది వీళ్ళు అయితే వాడుతున్నారు. నిజామీ స్ట్రీట్లో అసలు బై చేయవద్దు మా, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్. జస్ట్ మీరు ఇటు అటు తిరిగి చూడడానికి బాగుంటుంది. నైట్ టైంలో అయితే నిజామీ స్ట్రీట్ వేరే లెవెల్ ఉంటుంది. అలాగే స్కామ్స్ కానీ ఉంటాయి. ఇక్కడ స్కామ్స్లో మెయిన్గా మీరు సేఫ్ అవ్వండి. ఎందుకంటే మనాత్ అనేది మన ఇండియన్ డబ్బుల్లో 55 రూపీస్ అయితే వీళ్ళు నాకు తెలిసి 55 ఎక్స్చేంజ్ ఇస్తున్నారు. గూగుల్ రేట్ అయితే 51-50 ఉంది మనాత్. ఒక్క మనాత్ ఎగిరిపోయినా 55-60 రూపాయలు ఎగిరిపోయినట్టే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం ఓల్డ్ బాకు బయట ఉన్నాం. నా వెనకాల కనిపిస్తుంది కదా పెద్ద కోట కూడా, దీని లోపలే ఓల్డ్ బాకు అనేది ఉంది. ఒకప్పుడు ఇదే బాకు అనేది దీని లోపల అయితే మీకు తీసుకెళ్తాను. చూడండి ఎంట్రీ. వీటి నుండి న్యూ ఇయర్ వల్ల వీళ్ళు మొత్తం డెకరేషన్ చేసి పెట్టున్నారు. ఇక్కడ స్ట్రీట్స్ అయితే చూడండి మా నెక్స్ట్ లెవెల్. అసలు ఎంటర్ అయ్యాం ఇప్పుడు ఓల్డ్ బాకులో. అండ్ స్టార్టింగ్లోనే చాలా కెఫేస్ ఉన్నాయి. లైక్ ఏటీఎం ఉంది ఇక్కడ. ఇది చూడండి ఎంత పాత కారో ఇది, వీళ్ళు దీన్ని డెకరేట్ చేసి పెట్టున్నారు. మా న్యూ ఇయర్ వైబ్స్ వేరేలా ఉన్నాయి మా బాకులు, అసలు నెక్స్ట్ లెవెల్ వైబ్స్. లైక్ ఇక్కడ చూడండి, మనం చూసాం కదా లైక్ ఉజ్బెకిస్తాన్లో మనం క్యాప్ పెట్టుకున్నాం, సేమ్ క్యాప్స్. అండ్ స్ట్రీట్స్ కానీ చూడండి ఎలా అయితే ఉన్నాయో. ఓహో ఎంత బాగుంటుందని నేను అస్సలు అనుకోలేదు బాకు. నెక్స్ట్ లెవెల్ వైబ్స్ మొత్తం ఇక్కడ వచ్చేసాయి నాకు ఈ ట్రిప్లో. కార్పెట్స్, ఇంకో విషయం ఏమంటే బాకులో మెయిన్ కార్పెట్ అనేది చాలా 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 ఫేమస్. కార్పెట్స్ అనేది వీళ్ళు వాళ్ళ హ్యాండ్స్తో తయారు చేస్తారు. అండ్ కెఫేస్ చూడండి, ప్రతి అడుగడుగున ఒక కెఫే. సోవినియర్ షాప్స్, కెఫేస్, ఓల్డ్ బాకు వైబ్ చూడండి ఎలా ఉందో. అసలు అజర్బైజాన్ అనేది ఒక టైం దాకా ముస్లిమ్స్ పాలన జరిగేది అజర్బైజాన్లో, లైక్ కింగ్డమ్. దాని తర్వాత రష్యాలో వచ్చేసింది ఇది. రష్యా నుండి ఇది కానీ వేరే అయిన తర్వాత వీళ్ళు ఓన్ వేరే కంట్రీ అయింది వీళ్ళది. మీరు నిజామీ స్ట్రీట్లో అయితే చూశారు కదా, సేమ్ ఇక్కడ ఓల్డ్ బాకులో కానీ ఒక చిన్న మార్కెట్ అయితే పెట్టున్నారు వీళ్ళు.
లైక్ చిన్న చిన్న షాప్స్ ఓపెన్ చేస్తారు. లేస్ ప్యాకెట్లు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. చిన్న చిన్న షాప్స్ అయితే చూడండి లేస్వి. అండ్ సోవినియర్ షాప్స్. ఇది జ్యూస్ అయితే నేను ఉజ్బెకిస్తాన్లో ట్రై చేసా, చాలా ఫుల్గా అయితే ఉండింది ఆ టైంలో. అండ్ సాంగ్స్ గింగ్స్ హంగామా చేస్తున్నారు వీళ్ళు, డీజే పెట్టి కూడా. నాకు తెలిసి నేను ఈ మ్యూజిక్ రిమూవ్ చేస్తాను, ఎందుకంటే మనకి యూట్యూబ్ వాడు బ్యాన్ చేస్తాడు మ్యూజిక్ని, కాపీరైట్ వేస్తాడు. దానివల్ల పికల్స్ కానీ ఉన్నాయి. అండ్ సోవినియర్ షాప్స్. మనోడు చూడండి కార్ తీసుకొచ్చి డిస్కో డివానే చేస్తున్నాడు. హంగామా అది అవుతుందా మొత్తం ఓల్డ్ బాకులో హంగామా అయితే చేస్తున్నారు వీళ్ళంతా. ఇది చూడండి లైక్ అరబియన్ కల్చర్ ఇల్లులు ఉంటాయి కదా, ఆ గోడలు ఉడెన్తో చేసింది సేమ్ అలాగున్నాయి. అండ్ యూరోపియన్స్ కానీ ఇలాగే ఉంటాయి. అస్సలాముఅలైకుం. మనోడు గంట కొడుతున్నాడు. స్వీట్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ బక్లావా టైప్ స్వీట్స్ ఎక్కువ వాడతారు. చాలా డీసెంట్గా అయితే ఉంది మా ఇది కార్పెట్స్ ఇక్కడివి. మనోడు పియానో అయితే ఎలా ప్లే చేస్తున్నాడు చూడండి. మనోడైతే పియానో మంచిగానే ప్లే చేస్తున్నాడు. వీళ్ళకి ఒక్క మనాత్ వేసినా చాలు మావా, 60 రూపాయలు మన ఇండియా ఒక్క మనాత్. అండ్ మన వెనకాల కార్పెట్ షాప్స్. వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు బొమ్మలు. కార్పెట్ షాప్స్. అండ్ మాయుడు బొమ్మ మనిషి నాకు అర్థం కావడంలా. మాయుడు మనిషి మా బొమ్మలా పెయింట్ చేసుకుని నిలబడిపోయినాడు వీడు. అడే నాయన్న. సాయంత్రం అయ్యేసరికి రాత్రి అయ్యేసరికి మొత్తం లైటింగ్స్ అంతే హెవీగా అయిపోతాయి ఇక్కడ. అందులో ఎక్స్పెన్సివ్ కానీ ఎక్కువగానే ఉంది. వచ్చిన తర్వాత మీరు స్కామ్స్లో పోకుండా చూసి నీట్గా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా అయితే చేసుకోగలుగుతారు. బట్ మీరు ఎక్కువ ఖర్చు పెడితే మాత్రం మీకు 1 మనాత్ 2 మనాత్ 3 మనాత్స్ అని బాగా లాగేస్తారు మా వీళ్ళు. ఓల్డ్ బాకులు అయితే చూడండి, ఇవి ఎన్నో సంవత్సరాల తర్వాత బయట పడినవంతా. ఇది భూమిని తవ్వి తీశారు ఇవంతా వీళ్ళు, చాలా పాతవి ఇవి. సో చాలా నిజంగా చెప్తున్నా, చాలా అమేజింగ్గా ఉంది. పైన రెస్టారెంట్స్ ఉంటాయి. ఈ రెస్టారెంట్ నుండి మీరు ఇక్కడ టవర్ ఉంది, అది కానీ మీకు చూపిస్తాను నేను. ఓ టవర్ ఇది చూడండి, ఇది చాలా పాత మస్జిద్. ఇది అజర్బైజాన్ ఓల్డ్ బాకులో ఉండేది, చాలా పాత మస్జిద్ ఇది. అండ్ ఇక్కడ నుండి డైరెక్ట్గా మీకు కనిపిస్తుందా, ఇది మీకు యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ చూస్తుంటారు ఈ టవర్స్ని, లైక్ బాకుది. అండ్ ఇది మొత్తం చూడండి, ఇక్కడ ఏరియా మొత్తం ఉన్నాయి అన్న చీప్లో అయిపోద్ది. 1-2 రోజుల్లో మీకు వీసా దొరికేస్తుంది. ఇలాంటి కంట్రీలో మీరు తిరగలుగుతారంటే ఇంకేం కావాలి. మా యూరోప్ అంటే ఎలాగో మనకి వీసా రావాలంటే నానా తంటాలు పడాలి. బాకు వీసా తీసుకొని రావడానికి అజర్బైజాన్ది ఎంతసేపు, 2 days. దాని వీసా ప్రాసెస్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా రూమ్కి వెళ్ళిన తర్వాత. ఫస్ట్ ఇక్కడ నుండి వైబ్స్ అయితే చూడండి మావా. అండ్ ఇక్కడ కార్స్ కానీ నేను చూశాను, చాలా పెద్ద కార్స్ అయితే తిరుగుతున్నాయి. ఎవరు పేదోళ్ళే లేనట్టుంది ఇక్కడ, కానీ ఉంటారు కదా ఇక్కడ కానీ పేదోళ్ళు. క్యా హుస్సేన్ భాయ్ ఇధర్ भी रहते ना गरीब लोग? हाँ, इधर गरीब लोग नहीं रहते, इधर तो अमीर तरीन लोग रहते हैं. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పేదోళ్ళు ఉండరంట, మొత్తం ఉండే వాళ్ళే, డబ్బుల వాళ్ళే అంట ఇక్కడ మొత్తం ఉండేది. చూడండి మా, చాలా పాత మెర్సిడీస్ వస్తుంది. ఈ కార్లో ఈ రోడ్డుల్లో మనం బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని బయటకు వస్తే అదిరిపోద్ది. బండ్లు చూడండి మా, పెద్ద కార్లు మొత్తం ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే చూశారు కదా మా ఓల్డ్ బాకు అనేది ఎలా ఉందో, దాని బయట ఉండే గోడలు ఇది మొత్తం. ఇప్పుడు మనం బయటికి వచ్చాం ఓల్డ్ బాకు నుండి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ డే కాబట్టి. నేను వచ్చిందే మిడ్నైట్ టైంలో వచ్చాం మేము, లేట్గా అయితే నిద్రపోయాను నేను. అండ్ ఉజ్బెకిస్తాన్లో ఫ్లైట్ మిస్ అయిన తర్వాత నా మూడ్ మొత్తం అప్సెట్ అయిపోయింది. దాని తర్వాత అయినా పికప్ చేసుకుని మనం బాకులో కొత్త వైబ్తో కొత్త ఎనర్జీతో మీ ముందుకైతే వస్తున్నా.